Hello, welcome to our channel, The B6 Couple. Today we are going to the Peddi movie. First day మార్నింగ్ షో అనమాట. మనం ఈరోజు నార్మల్ సింగిల్ స్క్రీన్ థియేటర్లో వెళ్తున్నాం, ఎందుకంటే ఆ అరుపులు గోలా ఇవన్నీ మిస్ అవ్వద్దు, ఫస్ట్ డే కదా. సో పెద్ది మూవీ కోసం మహాలక్ష్మి థియేటర్లో బాల్కనీ సీట్స్ బుక్ చేసుకుని వచ్చేసాము ఫస్ట్ డే. సీ మై హస్బెండ్ హియర్. నేను ఏమంటున్నానంటే డైలీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలంటే 8:30 అయినా లేవరు. ఇప్పుడు మార్నింగ్ షో సినిమాకి రావాలంటే మాత్రం 5 o'clockకే లేచేసి రెడీ అయిపోయి 7 కల్లా రీచ్ అయిపోయారనమాట. దానికి తను ఏం ఆన్సర్ ఇస్తున్నారు చూడండి. టీఎఫ్ఐ అభిమానులం ఇక్కడ. మేము ఎగ్జామ్ ఉన్నా లేకపోతే ఇంటర్వ్యూస్ ఉన్న జాబ్ కోసమైనా దేనికోసం మేము మార్నింగ్ లేవం. మేము మార్నింగ్ లేచామంటే అయితే క్రికెట్ అయితే చూడడానికి లేదా ఆడడానికి, లేదంటే మూవీస్. అలాంటిది ఇవాళ పెద్ద మూవీలో క్రికెట్ అలాంగ్ విత్ మూవీ కలిపి ఉంది కాబట్టి వచ్చేస్తాం. టీఎఫ్ఐ బాగుండాలి అనుకునే బ్యాచ్ మేము కాబట్టి మేము ఇలాగే చేస్తాం. ఫస్ట్ డే ఫస్ట్ షో కదా, మూవీ స్టార్ట్ చేయడం కొంచెం డిలే అయిపోయింది. దానివల్ల జనాలందరూ అల్లాడిపోతున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి, ల్యాప్టాప్ పట్టుకుని వచ్చింది. పాపం ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే అలా ఉంటుంది, హార్డ్ కోర్ ఫ్యాన్ అనుకుంటారు రామ్ చరణ్కి. సో ఇప్పుడే పెద్ద మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి రావడం జరిగింది. ఎలా అనిపించింది మూవీ? చాలా చాలా బాగుంది మూవీ. అసలు రామ్ చరణ్ చాలా అంటే చాలా హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్ అంతా అలా మూవీలో తెలుస్తుంది. అలా పర్టికులర్గా ఎంత హార్డ్ వర్క్ చేశాడు, ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు అనేది చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ అనమాట. అంటే నేను ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళడం, యాక్చువల్లీ ప్రీవియస్కే వెళ్ళాల్సి ఉండే, మేము కొంచెం షెడ్యూల్ అలా మార్నింగ్ షోకి బుక్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ చూసారు కదా, 7 o'clockకి లేచి అదే 7 o'clock కల్లా థియేటర్స్కి వెళ్ళిపోయాము. కావాలని ఆ హైప్ ఇదంతా తెలియడం కోసం అని చెప్పి మల్టీప్లెక్స్కి వెళ్ళకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళాము. అరుస్తారు, గోలా బాగుంటుంది కదా ఆ ఫ్యాన్స్ది ఇది. సో నువ్వు డీటెయిల్గా చెప్పు, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వు చెప్పిందని కంటిన్యూ చేద్దాం. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద స్టార్ మూవీ వచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు మాకు అంత అనిపించలేదు, ఓకేగా ఉంది, ఏమవుతుందా. ఇంకోటి ఏఆర్ రెహమాన్ డైరెక్ట్ తెలుగు మూవీస్ మ్యూజిక్ ఇచ్చిన మ్యాక్సిమం మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. సో ఏమవుతుందా అనేసి, ఇంకా రాజమౌళి తర్వాత చేసిన మూవీస్ తర్వాత హీరోస్కి అన్ని ఫ్లాప్స్ ఎక్కువ ఉంటాయి, అది కూడా కంటిన్యూ అవుతుందా ఏంటి. అండ్ ఫస్ట్ మూవీ డైరెక్ట్గా హిట్ అయిన చాలా వారు సెకండ్ మూవీస్ ఫ్లాప్ చేశారు. సో బుచ్చిబాబు కూడా అదే చేస్తాడా కొంచెం డౌట్ఫుల్ ఉండే. బట్ స్టిల్ మేము నిన్న నైట్ వెళ్దాం అనుకున్నాం. మేము ఎక్స్పెక్టేషన్ చాలా లో పెట్టుకున్నాం. మాకు ఓన్లీ 3 points. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డాన్సెస్ బాగుంటాయి, సో మాస్ హీరో ఎక్స్పీరియన్స్ చేద్దామని. బట్ మేము చూసిన తర్వాత మేము నిజంగా సర్ప్రైజ్ అయ్యాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, ఇట్ వాస్ బియాండ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. గ్లోబల్ స్టార్ ఫర్ ఎ రీజన్. యాక్చువల్లీ అందరూ ఆస్కార్ వస్తుంది తన పర్ఫార్మెన్స్ కి మూవీలో అనేసి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చూడాలి. అండ్ ప్రాణం పెట్టేశాడని చెప్పడం కూడా తక్కువే, దానికి మించి ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి బుచ్చిబాబు డైరెక్షన్ చాలా బాగుంది. నెక్స్ట్ మనకి మెయిన్ థింగ్ వచ్చేసి చాలా రోజుల తర్వాత ఈ పాన్ ఇండియా ఫిలిం తోటి పెంట లేపి అనవసరమైన ఎలివేషన్స్ అవి ఏం లేకుండా సింపుల్గా హ్యాపీగా నీట్గా ఉంది. అండ్ ఈ పార్ట్లోనే మూవీ అయిపోతుంది. సెకండ్ పార్ట్, నెక్స్ట్ పార్ట్ అలాంటి ట్విస్ట్లు ఏవి లేవు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. వాడు ఏం చెప్పాలనుకున్నా అది చెప్పారు. చాలా ఎఫర్ట్స్ తీసుకున్నా మనకు ఆ ఎఫర్ట్స్ అని కనిపిస్తాయి. రామ్ చరణ్ అన్ని కూడా అంత బాగుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏఆర్ రెహమాన్
మూవీ ఈ లెవెల్ ఉన్న మూవీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమి ఇచ్చాడు అసలు. తమన్ అనిరుద్ కి కాంపిటీషన్ రేంజ్ లో ఒక్క మూవీ తోటి కంబ్యాక్ ఇచ్చాడు. చాలా బాగున్నాయి, డాన్సెస్ కూడా చాలా బాగున్నాయి. క్రికెట్ సీన్స్ ఇంటర్వెల్ తర్వాత అది బాగుంది, ఆ మ్యూజిక్ కి. అవును, అది క్రికెట్ సీన్స్, క్రికెట్ లవర్స్ కి అయితే పండుగ. క్రికెట్ సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే కుస్తీ, మన తెలుగు సినిమాస్ లో కుస్తీ బేస్ మీద మూవీస్ చాలా తక్కువ ఉన్నాయి, అసలు ఉన్నాయో లేదో ఒక గుర్తులేదు. అలాంటి ఇందులో బాగా చూపించాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా వచ్చేసి అంతా కూడా ఇన్స్పిరేషన్. మూవీ రన్ అయ్యేది మొత్తం ఇన్స్పిరేషన్ బేస్డే. మీరు చాలాసార్లు ఇన్స్పైర్ అవుతారు మూవీ సిచ్యువేషన్స్ బట్టి. అండ్ మీ టార్గెట్ కోసం మీరు ఏదైనా చేయగలరు అన్నట్టు, ఏదైనా చేయాలి, చేసి మీ టార్గెట్ అచీవ్ చేయాలని ఉంది. దానికంటేనే సినిమాలో ఒక్క లైన్ పెట్టాడు. మూవీ ఏంటనేది ఒక్క లైన్, ఒక డైలాగ్ పెట్టాడు. స్పాయిలర్ అయినా సరే మేము చెప్పేస్తున్నాం, మీరు కూడా అలాగే ఇన్స్పైర్ అవ్వండి మా అలాగే అనేసి చెప్దామా. మళ్ళీ పుడతావా ఏంటి? సో మళ్ళీ పుట్టాం కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఈ చేయాలనుకున్నది మూవీకి వెళ్ళిపోయి చూసేసి చేసేసేయండి. చూడాలా వద్దా, చేయాలా వద్దా, ఇలాంటివి ఆలోచించకుండా హ్యాపీగా మీకు ఈ నచ్చింది మూవీ చూడాలనుకున్నారు కదా, వెళ్ళి చూసేయండి అంతే. ఇప్పుడు దాకా అన్ని పాజిటివ్స్ చెప్పాం కదా, సో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి జాహ్నవి కపూర్ రోల్. అసలు మొత్తం ఫిలిం అంతా కూడా జస్ట్ ఎక్స్పోజింగ్ చేయడానికి, ఒక సాంగ్లో చిన్న స్టెప్స్ వేయడానికి అన్నట్టు కాకుండా ఇంకా యాడ్ ఆన్ ఏంటంటే అదో వల్గర్ లాంగ్వేజ్ లాగా అనిపించింది. అది నచ్చలేదు. ట్రైలర్లో చూసినప్పుడు కూడా చిరాకు అనిపించింది. సో మూవీలో కూడా సేమ్ అదే అనిపించింది. డైరెక్టర్స్కి ఇదే రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం తెలుగు హీరోయిన్స్ని జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎక్స్పోజింగ్ అండ్ సాంగ్స్ కాకుండా కొంచెం మూవీకి కొంచెం యాడ్ ఆన్ లాగా పెట్టండి. దేవరా మూవీ చూసాం, ఎక్కడైతే ఫీల్ వచ్చిందో దేవరాలో అదే యాజ్ డేస్ కంటిన్యూ అయిపోయినట్టు అనిపించింది నాకు. సేమ్ మూవీ చూసినట్టుంది. అండ్ ఇంకొన్ని వచ్చేసి కొన్ని చోట్ల ఎడిటింగ్ కొంచెం బెటర్ ఉండొచ్చేమో అనిపించింది. ఒక సీన్ అవుతుంది, ఆ సీన్ నుంచి సడన్ ఇంకో సీన్ జంప్ అయినట్టుగా అనిపిస్తుంది. అదొక కొంచెం ఉంది, డ్రాబ్యాక్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ ఒక జాహ్నవి కపూర్ లవ్ సీన్స్ ఉంటాయి, అవైతే బాగాలేదు, అసలు ఎక్కలేదు మైండ్లోకి. ఆ తర్వాత నుంచి మూవీ చాలా బాగా టర్న్ అవుతుంది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు బాగా వెళ్తుంది. క్లైమాక్స్ మాకైతే బాగా నచ్చింది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. సో నేను లేకుండా చూసి హీరోయిన్స్ గురించి మాట్లాడుతున్నాడు. మేము వెళ్ళేది హీరోయిన్స్ కోసం. కంటిన్యూ యా అయిపోయింది, అక్కడ ఏం లేదు చెప్పడానికి హీరోయిన్ గురించి. సినిమాలోనే ఏం లేదు, మేమేం చెప్తాం ఇంకా. అవును, దేవరా స్టేజ్ లోనే అలా ఉండిపోయింది జాహ్నవి కపూర్ పర్ఫార్మెన్స్. సో ఓవరాల్గా అయితే ఇట్స్ ఏ గుడ్ మూవీ. చాలా రోజులు స్టార్ హీరో మూవీ వచ్చింది కాబట్టి ఎక్కువ ఏం ఆలోచించకుండా గో వాచ్ ఇట్. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ అండ్ యూ విల్ ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్. ఓవరాల్గా రేటింగ్ వచ్చేసి 3.5, 3.75 వరకు ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. ఇస్ వాట్ ఐ ఒపీనియన్. వాట్ అబౌట్ యూ? సేమ్. చూడడం అయితే చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. మిగతావన్నీ డిసప్పాయింట్ అయితే అవ్వరు. వన్ థింగ్ ఫస్ట్, రామ్ చరణ్ వన్ మ్యాన్ షోకి అయితే మాత్రం అసలు అదైతే డిసప్పాయింట్ రామ్ అవ్వదు. చరణ్ కోసమైనా మూవీకి వెళ్ళొచ్చు, కోసమే వెళ్ళాలి యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ, రామ్ చరణ్ తప్ప ఇంకా అక్కడ ఏం లేదు. స్పోర్ట్స్ డ్రామా కైండ్ ఆఫ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకోటి ఏంటంటే గుడ్ థింగ్ అబౌట్ దిస్ మూవీస్, ఇట్స్ నాట్ ఏ రొటీన్ డ్రామా, రొటీన్ రివెంజ్ స్టోరీ, అవి కూడా ఏం కాదు. ఇట్స్ ఎ డిఫరెంట్ అటెంప్ట్. సో యాక్చువల్లీ మన ఇండియాలో ఉన్న కరెంట్ సినారియో కూడా ఎవరు కూడా స్పోర్ట్స్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు బేసిక్ గా. ఆ కాన్సెప్ట్ కూడా మన ప్రెసెంట్ ఉన్న సిచ్యుయేషన్స్ కి, సినారియోస్ కి దగ్గరగానే ఉంది. ఓకే, వన్స్ అగైన్ మళ్ళీ పుడతావా ఏంటి?